ఎట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ అంటే ఇట్లనే ఆర్మూరస్ అంటే ఒక పల్లెలో ఒక ఊళ్ళో ఒక చిన్న పిల్లగాడు ఉండేనట. ఆ చిన్న పిల్లగాడు చిన్నప్పటి నుంచే వానికి చదువు సంధి అబ్బలేదు. చిన్నప్పటి నుంచే బడెగొట్టుడు, రోడ్ల మీద వడుడు, దోస్తులతో తిరుగుడు, అన్ని చెడు తిరుగులు అలవాటైనాయి. అట్లా పెరిగి 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 మొత్తానికి 16-17 ఏళ్ళకి వచ్చిండు, పెద్దోడు అయిండు. అన్ని అలవాట్లు, సిగరెట్ తాగుడు, మందు తాగుడు, జర్దా, గుట్కా, అన్ని గలీజ్ అలవాట్లు చేసుకున్నాడు. ఇక ఆఖరికి ఆ అన్ని వ్యసనాలకు బానిస అయిపోయిన తర్వాత ఒకరోజు బాగా తాగి ఇంకా తాగాలనిపించి సొంత ఇంట్లోనే వాళ్ళ నాయన జేబును కొట్టేయవేండి, కట్ చేయవేండి, పైసలు కొట్టేయవేండి. వాళ్ళ అమ్మ చూసింది, ఉరికొచ్చింది, పట్టుకున్నది. అరే బుద్ధున్నాదిరా, ఇంట్లో దొంగతనం చేస్తావురా అని చెప్పి 1-2 వేసింది. వాడు తాగిన మత్తులో పక్కకు రోకల్ బండి ఉంటే రోకల్ బండ తీసుకొని ఆయనతో వాళ్ళ అమ్మని కొట్టిండు. అమ్మ అక్కడనే పడిపోయి చచ్చిపోయింది. వాళ్ళ నాయన ఉరికొచ్చిండు, అరే అరే ఎంత పని చేసినవురా అని వాళ్ళ నాన్నని కొట్టిండు. నాన్న చచ్చిపోయిండు. మరి చచ్చిపోతే పోలీసు వాళ్ళు ఊరుకోరు కదా, ఆయనతో పట్టుకపోయినరు, జైల్లో పెట్టిండ్రు. జైల్లో పెట్టినాక మరి శిక్ష చేయాలి కదా, ఆయనతో ఆ పిల్లగాన్ని పట్టుకపోయి జడ్జి గారు మింగట కూర్చోబెట్టింది. ఆ జడ్జి గారు మన పోచారం శ్రీనివాసరెడ్డి సాబ్ లెక్క పెద్ద మనిషి. ఆయన చూసిండట పిల్లగాని కిందికి వెళ్ళి మీద దాకా. అరే నేను చాలామంది గలీజ్ గాళ్ళని చూసిన జీవితంలో, చాలామంది లత్కోరగాళ్ళని చూసినా, కానీ నీకంటే దరిద్ర పని చూడలేదురా. సొంత తల్లిదండ్రిని చంపుతావురా, నువ్వు ఏం మనిషిరా దరిద్రుడా, నీకేం శిక్ష చేస్తే బాగుంటుందో నువ్వే చెప్పి కాలబెట్టన్నాడట. అంటే వాడు అప్పటిదాకా రుబాబుగా నిలబడ్డాడు, ఎగ్దం 2 చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథని సార్, నన్ను ఇడిచిపెట్టండి సార్ అన్నాడట. ఇలా మా కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది. నిన్న మొన్నటిదాకా సావగొట్టింది ఎవడేమన్నా వీళ్ళు కాదా, ఇయ్యాలనే ఊసిపడ్డట్టు, నిన్న మొన్నటిదాకా వీళ్ళకి అధికారమే లేనట్టు, వీళ్ళకి అవకాశాలే రానట్టు, ఇలా మళ్ళొచ్చి ఇది అట్లెందుకు లేదు, ఇది ఇట్లెందుకుంది. మరి మీరేం చేసిరు నాయన 5 దశాబ్దాలు, గుడ్డి గుర్రాల పనులు దోమినరా, ఏం చేసిండ్రు అన్నాడు. ఈ రోజు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.